పృథ్వీ చూస్తే పృథ్వీ మళ్ళీ ఇప్పుడు నాగార్జున గారు నిన్న ఏం చెప్పాడు, నువ్వు ఎందుకు పృథ్వీ ప్రతి ఓడి మీదకి వెళ్ళిపోతున్నావు, నీకు అసలు ఏం పని, నీకేం అవసరం, నువ్వు సైలెంట్గా ఆడుకోవచ్చు కదా నీ ఆట నువ్వు అంటున్నాడు. అది నిన్న నామినేషన్లో ఏం చేశాడు, మళ్ళీ ఏం చేశాడు, నువ్వు నథింగ్, నువ్వేం చేయలేవు అంటున్నాడు, నువ్వేం పీకలేవు అని అంటున్నాడు మళ్ళీ. అరే నాకు అర్థం కాదు, నేను ఇన్ని వారాలు సేవ్ అయ్యా అవినాష్, నువ్వు ఫస్ట్ వారంలోనే ఎలిమినేట్ అయిపోయావు, నీకు లేదు బస్సు నాకుంది అన్నాడు. అది గర్వం కదా పృథ్వీ, గర్వం కదా, అది మదమెక్కిన గర్వం, మామూలు గర్వం కాదు. అలా మాట్లాడటం నాకు నచ్చలా. ఇప్పుడు అవినాష్ మరి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, నువ్వు ఒకసారి కూడా అవ్వలేదు కదా, ఒకసారి అయ్యావా నువ్వు హౌస్లోకి వచ్చి కావాలి, మరి షేమ్ అయిపోలే నువ్వు. అవినాష్ అడిగాడు పాయింట్, ఓకే బ్రో నేను కమెడియన్నే, కామెడీ ఉంటే సరిపోదంట వీడికి, ఆ గేమ్ కావాలంట. అసలు బిగ్ బాస్ అనేది పెద్ద ఎంటర్టైన్మెంట్ షో, వీడికి కామెడీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు పృథ్వీ. మరి దారుణం ఇది. విష్ణుప్రియ మాయలో పడ్డాడు, విష్ణుప్రియ మాయలో పడి బుర్రపోయింది వీడికి, అర్థమైంది, ఆ ఫీజు కొట్టేసింది మాట వీడికి. ఆ ఫీజు కొట్టేసి మాటలు ఎందుకురా నాయన, ఆడు 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, కనీసం ఒక్కసారి కూడా అవ్వలేదు నువ్వు. మరి గేమ్ ఆడకండి ఎలా అవుతాడు మెగా చీఫ్, అసలు ఎలా అవుతాడు గేమ్ ఆడకండి ఎప్పుడూ మెగా చీఫ్ అవ్వడం. వాడి దగ్గర ఫైర్ ఉంది, కాకపోతే కామెడీ యాంగిల్లో చూసి ప్రతి ఓడు కూడా, ఇప్పుడు కాంపిటేటర్ ఎవడున్నాడు రా అంటే గౌతము, నిఖిల్, వీళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాయి ఓట్లన్నీ. అవినాష్ మీద ప్రేమ లేక కాదు, కమెడియన్ కదా, నిజంగా కమెడియన్ ఒకలో ఏకలా తీసి పడేస్తున్నారు జనాలు కూడా. మనం కూడా ఇంక్లూడింగ్ ఎవరికి వేద్దామంటే తగ్గాపూర్ ఎవరెవరికి ముందు చూసుకున్నాం వాళ్ళకి వేస్తున్నాం ఓటు. ఆ టైప్ ఆఫ్ ఓటింగ్ వల్ల అవినాష్ అనేవాడు వెనకబడ్డాడు.